మూడవది ఎటువంటి జపము లేదు, ఎటువంటి ప్రాణాయామ పూరక రేచక కుంభకాలు లేవు. కళ్ళు మూసుకుని మనస్సు ఏకాగ్రత శక్తితో ఒకవైపే త్రాటనము అని అంటారు. కళ్ళు తెరిచి చేస్తే కళ్ళు ఎదురుకుండా నిటారుగా మనం కూర్చున్నప్పుడు మన కనుబొమ్మల యొక్క హైట్ ఎంత ఉంటుందో అంత హైట్లో ఎదురుకుండా ఒక దీపాన్ని పెట్టి ఆ దీపాన్ని చూస్తూ ఉండడం, వేరే ఏ ఆలోచన లేకుండా ఉండడం, అది త్రాటనం. లేదు, కళ్ళు మూసుకొని కన్నుల యొక్క దృష్టిని, కన్నులని కాదు, కన్నుల యందు ఒక దృష్టి ఉంటుంది. ఇది మామూలుగా మనం చూసేదంతా, చూస్తున్నవన్నీ మనం చూస్తున్నాము, కళ్ళు చూస్తున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ చూస్తున్నది కళ్ళు కాదు, కళ్ళు వెనకాల ఉంటే బుద్ధి. ఆ బుద్ధి దాన్ని చూస్తోంది. బుద్ధిని మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని మీకు నచ్చిన వారి పేరు తలుచుకుంటే వారు ఎలా కనిపిస్తారు అనే పిక్చరు బుద్ధి మీకు చూపించేస్తుంది. అది బుద్ధి యొక్క శక్తి. అలా ఏ ఆలోచన లేకుండా కన్నులు మూసుకొని భ్రువోర్ మధ్యంలో దృష్టిని సారించి కూర్చుంటే, ఇలా ఈ 3 భాగాల్లో బుద్ధి ప్రచోదనం చాలా విశేషంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే రోజుకి 12 సూర్య నమస్కారాలు చేయడం మొదలెడితే సంవత్సరం తిరగకుండా శారీరక రుగ్మతులన్నీ తొలగి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు అవుతాడు. ఇవి 2 కాకుండా మూడోది గ్రహస్థితులు. అది చాలా ప్రభావం చేస్తూ ఉంటుంది జీవితంలో. ఉదాహరణకి మేషరాశి మరియు కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి, ఇవి చరరాశులు అని అంటారు. అలాగే వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, వీటిని స్థిర రాశులు అని అంటారు. అలాగే మిథున రాశి, కన్యా రాశి, ధనుర్రాశి, మీనరాశి, ఇవి ద్విస్వభావ రాశులు అని అంటారు. ఇక్కడ పంచభూతాత్మకమైన తత్వం కూడా ఈ రాశులకు ఉంటుంది. ఉదాహరణకి కర్కాటక రాశి జలతత్వ రాశి, మీనరాశి జలతత్వ రాశి. ఇక్కడ సూర్యుడు ఉంటే నీరు, అగ్ని ఒకే స్థానంలో ఉన్నప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మనస్సు ఒక రకమైన విచారంలో ఉంటుంది, శరీరం ఒక రకమైన దృఢత్వంలో ఉంటుంది. మనస్సు దుర్బలత్వం చెంది ఉన్నప్పుడు శరీరం